అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు సిరిసిల్లాలోని వెంకంపేట, పద్మనగరు, జేపీ నగర్, అంబిక నగరు పవర్లూమ్ కార్మికుల సమావేశాన్ని పద్మనగర్ వాటర్ ట్యాంక్ వద్ద నిర్వహించుకోవడం జరిగింది. ప్రధానంగా సిరిసిల్లాలో పవర్లూమ్ కార్మికులకు సంబంధించినటువంటి పాలిస్టర్ కూలీని పెంచాలని, అదేవిధంగా మరి బతుకమ్మ చీరలకు సంబంధించి 2023 సంవత్సరం పవర్లూమ్ కార్మికులకు రావాల్సినటువంటి 10% యారన్ సబ్సిడీని మరి అందించాలని, అదేవిధంగా రాబోయే మహిళా పొదుపు సంఘాల చీరల ఆర్డర్కి సంబంధించి మరి పవర్లూమ్ కార్మికులకు రోజుకు 1000 రూపాయల వేతనం వచ్చే విధంగా కూలీ నిర్ణయించాలని, అదేవిధంగా గతంలో బతుకమ్మ చీరలకు ఇచ్చినటువంటి మాదిరిగానే 10% యారన్ సబ్సిడీ ఇప్పుడు వచ్చే చీరలకు కూడా కార్మికులకు అందించాలని, అదేవిధంగా వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే పూర్తి చేసి కార్మికులకు అందించాలని తదితర సమస్యల మీద ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే మరి 2023 10% యారన్ సబ్సిడీని అందించడంలో తీవ్రంగా కాలయాపన చేస్తూ ఉన్నారు. మరి గత సంవత్సర కాలంగా సరైన ఉపాధి లేక కార్మికులు ఇప్పటికే 15 మంది కార్మికులు ఇక్కడ ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది. మరి కార్మికుల ఉపాధి కోసం ప్రభుత్వం ఈ చీరల ఆర్డర్ని ఇచ్చింది. కానీ ఇంతవరకు మరి కార్మికులకు కోసం ఇచ్చిన ఆర్డర్కు సంబంధించి కార్మికులకు మెరుగైన వేతనాలు వచ్చే విధంగా కూలీ నిర్ణయించలేదు. కాబట్టి కార్మికులకు 1000 రూపాయల రోజుకు వేతనం వచ్చే విధంగా కూలీ నిర్ణయించాలి. అదేవిధంగా ఇక్కడ పాలిస్టర్ వస్త్రానికి కూడా కార్మికుల కూలీ అగ్రిమెంట్ ముగిసినా కూడా ఇక్కడ యజమానులు కూలీ పెంచలేదు. కాబట్టి వెంటనే యజమానులు కూలీ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కార్మికుల శాశ్వత పరిష్కారంలో భాగంగా వర్కర్ టు ఓనర్ పథకాన్ని కూడా ప్రభుత్వం అక్కడ వర్క్ షెడ్లను నిర్మించింది. వాటిని కూడా వెంటనే పూర్తి చేసి కార్మికులని వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయాలి. ఈ తదితర డిమాండ్ల మీద పాలిస్టర్ కూలీ, యారన్ సబ్సిడీ, ఇతర డిమాండ్ల మీద మరి ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం రోజున పెద్ద ఎత్తున మరి పాలిస్టర్ వస్త్ర వ్యాపార సంఘ భవనం ముందు పెద్ద ఎత్తున సిఐటి పవర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టి సమస్యలను మరి తీసుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి సిరిసిల్ల పట్టణంతో పాటుగా మరి తంగలపల్లి, చంద్రంపేట, రాజీవ్ నగర్ ఏరియాల్లో పనిచేస్తున్నటువంటి అన్ని పవర్లూమ్ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ధర్నాలో పాల్గొని మన యొక్క సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్నటువంటి ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని సిఐటి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్గా తెలియడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు సమావేశంలో ఇక్కడ 14 మందితో కూడా ఒక కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో కార్మికులందరూ ఐక్యంగా ఉండి పోరాటం చేస్తేనే ఆ రకంగా మన సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రకంగా ముందుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ 24న జరిగే ధర్నాలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.